కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలే నా గెలుపుకు బాటలు వేస్తాయని అన్నారు నామ. ఖమ్మంలో టీఆర్ఎస్ కి బలం తక్కువగా ఉన్నా జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణుల్ని సమన్వయం చేసుకుంటూ విజయం సాధిస్తానంటున్న నామతో మా ప్రతినిధి రాఘవేంద్ర ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు మనతో ఉన్నారు. నియోజకవర్గ స్థాయి సమావేశాల్లో ఆయన పాల్గొని పార్టీ శ్రేణులను ఉత్తేజపరుస్తున్నారు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి, ఆయన గెలిస్తే ఏం చేయాలనుకుంటున్నారు, ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, నిన్నటి నుంచి మీరు పార్లమెంట్ నియోజకవర్గాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాల్గొని పార్టీ శ్రేణులను మాట్లాడుతున్న ఉద్దేశించి ఎటువంటి ఫీడ్బ్యాక్ మీకు అందుతుంది? మీరు చెప్పినట్టుగా ప్రతి కాన్స్టిట్యున్సీ మీటింగ్స్ నిన్నటి నుంచి స్టార్ట్ అయినాయి. ఎక్కడికి పోయినా ప్రజలలో బాగా స్పందన ఉంది. పార్టీ కార్యకర్తలు కూడా చాలా కసిగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పార్లమెంటు సీట్ని గెలిపించుకోవడానికి వాళ్ళు చాలా పట్టుదలతో ఉన్నారు. మన నాయకుడు కేసీఆర్ గారు ఆదేశాల మేరకు అందరూ కూడా కలిసికట్టుగా ఈ పార్లమెంట్ని మంచి మెజార్టీతో గెలిపిస్తారనే నమ్మకం నాకుంది. ప్రజలు కూడా, ఖమ్మం ప్రజలు కూడా ఈసారి తప్పకుండా కూడా మా వైపు ఆశీర్వదిస్తున్న గట్టి నమ్మకం నాకుంది. అంటే గతంలో మీరు ఖమ్మం ఎంపీగా దాదాపు 2,50,000 పైగా అప్లికేషన్లు వివిధ అంశాలకు సంబంధించి ప్రస్తావించారు, తీసుకెళ్లారు. ఈసారి ఎంపీగా గెలిస్తే అంతకంటే ఎక్కువ ప్రజలకు అందుబాటులో ఉంటారా? ఎటువంటి కార్యక్రమాలు మీ దగ్గర ఉన్నాయి? నన్ను 2009లో అంటే 15th లోక్సభలో ఖమ్మం జిల్లా ప్రజలు ఆశీర్వదించి మంచి మెజార్టీతో గెలిపించి పార్లమెంట్కి పంపించారు. అప్పుడు రాష్ట్రంలో, కేంద్రంలో గవర్నమెంట్ లేకపోయినప్పటికీ కూడా ఒక గెలిచిన పార్లమెంటు సభ్యుడిగా ప్రజలలో అందుబాటులో ఉండి, ప్రజలకి అండగా ఉండి, ప్రజా సమస్యల మీద పెద్ద ఎత్తున పోరాడాను. ఆ తర్వాత కూడా ఖమ్మానికి, బయారంకి స్టీల్ ప్లాంట్ కూడా తీసుకురావాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. వాటన్నిటి మీద కూడా నేను ఇది చేస్తాను. అంతేకాకుండా మీరు చూస్తే కామన్ పీపుల్కి ఉపయోగపడేటువంటి వర్కులు చాలా చేశాను. రైల్వే పాస్లే కానివ్వండి, అదేవిధంగా మనకి గ్యాస్ కనెక్షన్సే కానివ్వండి. ఒక 5 సంవత్సరాలలో ఒక ఎంపీగా 2,60,000 సంతకాలు పెట్టాను. అంటే ప్రతి అప్లికేషన్ కూడా దాన్ని ఏ విధంగా ప్రాసెస్ చేయాలో చేశాను. అదేవిధంగా రేపు కూడా ఖమ్మం జిల్లా ప్రజలను ఆశీర్వదించమని కోరుకుంటున్నా. అదేవిధంగా అన్ని విషయాల్లో కూడా అందుబాటులో ఉంటా. అప్పటికిప్పటికి ఏంటంటే ఇప్పుడు తెలంగాణ సాధించుకున్నాం. ఇప్పుడు తెలంగాణలో మనం ఉన్నాం. తెలంగాణలో అన్ని విధాలు కూడా అభివృద్ధి దిశగా ఈ గవర్నమెంట్ ముందుకు పోతుంది. ఆల్రెడీ మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ లో పెద్ద ఎత్తున కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజలు ఆశీర్వదించారు. రేపు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తుంది. భారీగా తరలి రావడానికి కూడా సిద్దమవుతున్నారు. అంటే మీరు నామినేషన్ రోజే మీ గెలుపును మీ ప్రత్యర్థి పార్టీలకు చూపించాలనుకుంటున్నారు, మీ సత్తా చాటాలనుకుంటున్నారు? ఇప్పుడు మీరు అన్నట్టుగా రేపు నామినేషన్ ఉంటుంది. నామినేషన్ కూడా చివరి రోజు. అదేవిధంగా ఎప్పుడైతే కేసీఆర్ గారు నా పేరు ఇక్కడ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా అనౌన్స్ చేసిన తర్వాత ఖమ్మం జిల్లా ప్రజలు, టీఆర్ఎస్ వారు, వివిధ పార్టీ వాళ్ళు కూడా చాలా మంది ఇవాళ కొంతమంది బయటికి రాకుండా కూడా తప్పకుండా కూడా మాకు మీ మద్దతు ఉంటుందని చెప్పటం అనేది నిజంగా అందరూ వాడిగా ప్రజలు, ఖమ్మం జిల్లా ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు. తప్పకుండా కూడా మంచి మెజార్టీతోనే గెలుస్తున్న నమ్మకం కూడా నాకుంది. ఒక పక్కన కేసీఆర్ గారు, ఒక పక్కన ఖమ్మం జిల్లా ప్రజలు ఆశీర్వాదంతో తప్పకుండా కూడా నేను ఈసారి ఇక్కడ ఖమ్మం పార్లమెంట్ నుంచి ప్రజల ఆశీర్వాదంతో గెలుస్తున్న గట్టి నమ్మకం నాకుంది. మన కేసీఆర్ గారు ఏదైతే ఆలోచనతోని మరి నన్ను ఇక్కడికి పంపించారో అదే విధంగా వారికి ఖమ్మం జిల్లాని పెద్ద మెజార్టీతో గెలిపించి ఈ సీటుని వారిని కానుకకు ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఇక్కడున్న నాయకులకి, కార్యకర్తలకు ఉందని ప్రజలను కూడా కోరుకుంటాను, పార్టీలకు అతీతంగా ఆశీర్వదించమని. మీరు టీడీపీ నుంచి టీఆర్ఎస్ చేరిన నేపథ్యంలో చాలా ఆ పార్టీ శ్రేణులంతా కూడా టీఆర్ఎస్ వైపు వస్తున్నాయి. కార్యక్రమాల్లో చూస్తున్నాం, పెద్ద ఎత్తున కార్యకర్తలంతా, నాయకులంతా చేరుతున్నారు. ఖమ్మం జిల్లాలో టీడీపీ ఖాళీ పరిస్థితి మీరు తీసుకొస్తున్నారా? అంటే ఒకటి, మన రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణలో టీఆర్ఎస్ ని ఆదరిస్తున్న సంగతి మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో రిజల్ట్ ని బట్టి తెలిసింది. కొద్దిగా ఖమ్మంలో కొద్దిగా డిఫరెంట్గా వచ్చింది. సరే, దానికి కొంతవరకు ఏంటంటే నేనుండటంతో నాతో పాటు వెన్నంటున్నటువంటి కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. వారందరూ ఆలోచన మేరకి, అదేవిధంగా ఖమ్మం జిల్లా ప్రజల ఆలోచన మేరకే నేను ఈ నిర్ణయం తీసుకుని టీఆర్ఎస్ తరఫున వస్తున్నాను. రేపు నేను వారందరూ కూడా అన్ని విధాలు కూడా అండదండగా ఉంటాను. ఎంత ఇది ఉన్నా కూడా చాలా వరకు ఇప్పటికే అన్ని మండలాల లెవెల్లో కానీ, అన్ని దిక్కుల నుంచి కానీ రిజైన్ చేసి మళ్ళీ నాతో పాటు మళ్ళీ వస్తున్న మాట వాస్తవం.
ఇంకేదైనా కొద్ది గొప్ప మంది ఉన్నా కూడా వారి మద్దతు కూడా నాకు తప్పకుండా కూడా ఉంటుంది. వారు గనక బ్యాలెట్కి అంటే ఓటు వేయడానికి పోయినప్పుడు ఒక పక్కన కారు గుర్తు, రెండు పక్కన నా పేరు చూసిన తర్వాత తప్పకుండా కూడా వారు నన్ను ఆశీర్వదిస్తున్న గట్టి నమ్మకం నాకుంది. ఎందుకంటే 20 సంవత్సరాలలో ఒక పార్టీని నమ్ముకుంటే ఆ పార్టీనే ఉన్నటువంటి వాడిని. ఈ రోజున కూడా నేను చెప్తున్నా, ఈ రోజున కూడా మన రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడుపుతున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి మనం అందరం అండగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుగురించి మిగిలిపోయినటువంటి వారిని కూడా కోరుకుంటున్నా, ఒకటి నాకు ఓటేసి నాకు మద్దతు చేయండి, మన రాష్ట్రాన్ని మన జిల్లాని మనమే అభివృద్ధి చేసుకునే విధంగా ముందుకు తీసుకెళ్దామని చెప్తున్నా. మొత్తం మీద ఖమ్మం జిల్లా పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు తనను ఆశీర్వదించాలని నామనాశ్వర కోరుతున్నారు. గెలిచిన తర్వాత ఖమ్మం జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని కూడా ఆయన చెప్తున్నారు. రాఘవేంద్ర, ఎన్టీవీ.